ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు జరిగే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వనపర్తి డిఐఇఓ ఎర్ర అంజయ్య తెలిపారు. శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద ప్రిన్సిపల్ వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తి డిపో మేనేజర్ బస్ సౌకర్యం కల్పించడం జరిగినది. ఈ బస్సు వనపర్తిలో వీపనగండ్లకు 8:45 చేరుకుని అక్కడి నుండి 9 గంటలకు బయలుదేరి కల్వరాల పుల్గర్ చెర్ల, శ్రీరంగాపూర్, పెబ్బేర్, కొత్తకోట, జడ్చర్ల ద్వారా హైదరాబాదుకు చేరుకుని హైదరాబాదు నుండి మధ్యాహ్నం 1:40 బయలుదేరి వనపర్తిలో సాయంత్రం 5:30 బయలుదేరి శ్రీరంగాపూర్, పుల్గర్ చెర్ల, కల్వరాల ద్వారా వీపనగండ్ల చేరుకొని అక్కడి నుండి తిరిగి వనపర్తికి బయలుదేరాను. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ గ్రామాల ప్రజలకు తెలియజేశారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామం పడమటి తండాకు చెందిన నాగమ్మ దేవుల చెందిన నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై దంపతులకు నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు. మీరు ఇంట్లో లైట్ లేనింగ్ మా హస్బెండ్ పేరు అనిల్. మా ఇంద్రమైలు వచ్చింది, సంతోషం. మా పేరు లక్ష్మి. Sir, 1 second, sir. Sir, 1 second. ప్రతి వినియోగదారుడు వినియోగదారుల రక్షణ చట్టంను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వి రజని అన్నారు.
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో 2026 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంను పురస్కరించుకొని వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో రైతు వేదికలో మండల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు మహిళా సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ వినియోగదారుడు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై తప్పనిసరి రసీదును పొంది నాణ్యత లోపాలపై ప్రశ్నించవచ్చని తెలియజేశారు. అందుకుగాను వినియోగదారుల రక్షణ చట్టంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదే విధంగా పీసీపీఎన్డీటీ యాక్ట్ 1994, ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలకు తెలియజేయాలని సూచించారు. పై చట్టాల ప్రకారం కఠిన చర్యలు అమలు అవుతాయని తెలిపారు. అదేవిధంగా గృహహింస నిరోధక చట్టం, వయో వృద్ధుల చట్టం పైన అవగాహన కల్పించారు. వనపర్తి జిల్లా 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీసు భద్రత జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, ఐపీఎస్, పరీక్షా కేంద్రాల వద్ద BNSS 163, 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేయాలని ఎస్పీ ఆదేశాలు. 37 కేంద్రాల్లో 7212 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు. విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా జిల్లాలోని అన్ని 10వ తరగతి SSC పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.